ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఎండిపోయిన చెట్లను ఇంటి ఆవరణలో ఉంచటం వలన ఎటువంటి దోషాలు ఉంటాయి? సహజసిద్ధంగా ఒక ఇల్లు అందంగా కట్టుకున్నప్పుడు ఆ ఇంటి ప్రాంగణంలో అందం కోసం ఏర్పాటు చేసినటువంటి చెట్లు గనక ఎండిపోయినట్లయితే ఆ ఎండిపోయిన చెట్లను తీయకుండా గనక ఉన్నట్లయితే దానిలో నుంచి ఒక విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. దాని ద్వారా అనుకున్న పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాకుండా లేనిపోని అగచాట్లకు గురి కావలసి వస్తుంది. ఎండిపోయిన చెట్టు కానీ ఎండిపోయిన కొమ్మలు కానీ ఇంటి ప్రాంగణంలో ఉండటానికి వీలు లేదు. అలా కనుక ఉన్నట్లయితే వాస్తుశాస్త్ర రీత్యా వేదాదోషము కింద లెక్క. మీరు ఒక చెట్టును పెంచి పోషిస్తున్నప్పుడు ఆ చెట్టు చాలా చక్కగా పూలు పూసి తరువాత కాయలు కాసి మిమ్మల్ని అనుగ్రహిస్తున్న సమయంలో ఉన్నట్టుండి అది ఎండిపోయినప్పుడు మీరు బాధపడటం సహజమే. కానీ ఆ చెట్టును పీకివేసి మరొక చెట్టును ఆ ప్రాంతంలో పాతి పెట్టడం చాలా మంచిది. అంటే కొత్త చెట్టును పెంచాలి. ఈ పాత ఎండిపోయిన కొమ్మలన్నీ కూడాను బయట పారవేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు గనక తులసి వనాన్ని గనక పెంచినట్లయితే, తులసి వనం చెట్లు గనక ఎండిపోయినట్లయితే వాటన్నిటినీ కూడాను కట్టకట్టి మీరు చక్కగా ఇంటి ప్రాంగణంలోనే ఆ యొక్క పడమర దిశలో నైరుతి మూల కానీ లేక పడమర వైపు కానీ చక్కగా ఉంచుకోండి. ఆ యొక్క ఎండిపోయిన తులసి కట్టెలను, అంటే ఆ మొక్కలు ఎండిపోతాయి కదా, అవి ఆ మొక్కలు మనకి యజ్ఞాలు లేక ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఆ కర్మకాండల రీత్యా ఆ తగలబెట్టేటువంటి సమయంలో ఈ యొక్క తులసి కట్టెను కనుక ఆ సమయంలో వినియోగిస్తే విశిష్టవంతమైనటువంటి పుణ్యం వస్తుంది. తులసి కట్టెల మీద చనిపోయిన శవాన్ని పడుకోబెట్టి కాల్చడం వల్ల కూడా. అలాగే గంధపు చెట్లు పెంచారు మీరు, అవి పడగొట్టారు, ఆ కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మల్ని మీరు ఆ సమయంలో వినియోగించవచ్చు. ఎవరైనా ఇంట్లో ఆయుర్దాయం తీరి చనిపోతే వారి కర్మకాండాల రీత్యా కూడా ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంత గొప్ప విశేషం ఎండిపోయిన చెట్లను ఇంట్లో ఉంచవచ్చా లేదా అన్న దానిలో గూఢార్థం. అంతేకాకుండా ఇటువంటివి కాకుండా మీరు ఎండిపోయిన చెట్లు ఎక్కువగా ఉన్నాయనుకో, వాటిని అన్నిటినీ తీసేయండి. తులసి ఒకటి, గంధం ఒకటి ఉంచవచ్చు. మిగతావన్నీ కూడా తీసివేయాల్సి ఉంటుంది, బయట పారవేయాలి. అంతేగాని ఇంట్లో కనుక ఉన్నట్లయితే చాలా నష్టదాయకమైన ప్రభావాలు జరుగుతాయి. వాస్తుశాస్త్రరీత్యా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వాస్తుశాస్త్రంలో ఇవి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. తులసి కొమ్మలు ఎండిపోతే దాచిపెట్టండి. అలాగే మారేడు కొమ్మ ఎండిపోతే అది మీరు చేసేటువంటి యాగశాలకు వినియోగించండి. అంటే మీరు గనక నిత్యం కూడా ఏదైనా హోమాలు నిర్వహించేటైతే ఆ కొమ్మల్ని మీరు తప్పనిసరిగా ఎండిపోయినవి హోమానికి వినియోగించుకోవచ్చు. ఎండిపోయిన చెట్లు కనుక ఉంటే వాటిని తీసివేయటం చాలా అవసరం. వాస్తుశాస్త్రరీత్యా కొత్త మొక్కలు నాటండి. వృక్షో రక్షతి రక్షిత అనే
సూత్ర ప్రాతిపదికను పాటించండి, ధరించండి. వాస్తుశాస్త్రరీత్యా ఈ విషయాల్ని గ్రహించండి. సర్వే జనా సుఖినో భవంతు.